బిషప్, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సిద్ధప్ప తమ్ముడితో శివతో మాట్లాడుతున్నావు. ఏరా, అన్న ఊళ్ళో లేడని ఎగస్ట్రాలు చేస్తున్నావా? నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. నీకు రేపటి దాకా టైం ఇస్తున్నా. మర్యాదగా డబ్బు పంపించావా సరే, ఈ శివ మాటని కాదంటే అయిపోతావు. అన్నా 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 శివన్న, ఏమైందిరా? అన్నా మన అంజిగాడిని ఆ ఖలీల్ గాడి మనుషులు గౌలిగూడ సెంటర్ కాడ బస్సు దిగొస్తుంటే పొడి చేసిండ్రన్నా. ఇప్పుడు అంజిగాడు ఎలా ఉన్నాడురా? చావు బతుకుల మధ్య పందెగుట్ట ఆసుపత్రిలో ఉన్నాడన్నా. శివన్న, ఆ ఖలీల్ గారి వాళ్ళు చాలా రెచ్చిపోతున్నారు. మనం ఏదో ఒకటి చేయాలా? అవును, చెయ్యాలి. ఆ ఖలీల్ గారిని ఖతం చేయాలి. అన్నా నమస్తే. ఏమిరా శివ, ఆ శేఖర్ డబ్బులు పంపించాడా? లేదన్నా, ఆ సేటు కొంచెం ఎగస్ట్రాల్ చేస్తున్నాడు. రేపుడు దాకా టైం ఇచ్చిన డబ్బులు ఇవ్వకుంటే పొడిచి పారేస్తానని చెప్పా. శివ, తొందరపడద్దు. 3 రోజుల్లో నేను బాంబే నుంచి వస్తున్నా. మొన్నటిదాకా జరిగిన అల్లర్లతో, కర్ఫ్యూలతో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ టైంలో గొడవలకు దిగడం మంచిది కాదు. గొడవ చేయకపోతే ఆ బద్మాష్ గారు డబ్బులు ఇస్తాడానా? శివ, నేను చెప్పింది మాత్రం చెయ్యి. సరేలే. రై, మనోళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏంటి ఏంటి జాగ్రత్తగా ఉండేది? ఆ సాల ఖలీల్ గాడు మనోణ్ణి కత్తులతో పొడిచాడు. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నా పులి పులి లెక్కలో ఉండాలి. మేకలాగా మారితే ప్రతి ఒక్కడు కోసుకు తినాలనుకుంటాడు. శివ, ఆ ఖలీల్ గాడిని ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు రెచ్చిపోయి మొత్తం కబ్బు కబ్బు చేయకు. వెళ్ళు, మనోళ్ళతో వెళ్ళి ముందు అంజిగాడి సంగతి చూడు. బాంబే నుంచి నేను వచ్చాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఆగు ఆగు ఆగు, ప్రతిదానికి ఆగు. అన్నకి నిజంగా పిచ్చి పట్టినట్టు. హాస్పిటల్ పోతాం, బండి తీయండిరా. బాబుకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. పాలు కూడా తాగలేదు. ఇలాగే నీరసంగా పడుకోనున్నాడు. ఏం పర్వాలేదు సంధ్య, మామూలు జ్వరవేలే, తగ్గిపోతుంది. బాబుని తీసుకో. ఎందుకైనా మంచిది. టెస్ట్లు ఏమైనా చేయించాలంటే చేయించండి డాక్టర్. మిస్టర్ మోహన్, ఆందోళన పడాల్సిందేమీ లేదని చెప్పానుగా. అయినా ఎండాకాలంలో పిల్లలకి ఈ రకమైన జ్వరాలు వస్తూనే ఉంటాయి. సంధ్య, బాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళావా? లేదు డాక్టర్, వీడు పుట్టినప్పటి నుంచి అసలు బయటికే వెళ్ళలేదు. గుడ్. సంధ్య, ఎండాకాలంలో చంటిబిడ్డల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లోనే ఉన్నా ఒక్కోసారి పోతపాలలో తేడాలొచ్చినా వాతావరణంలోని మార్పుల వల్ల ఇలాంటి చిన్న చిన్న జ్వరాలు వస్తూనే ఉంటాయి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఇదే మాట నేను చెప్పాను డాక్టర్, కానీ సంధ్య వింటే కదా. మిస్టర్ మోహన్, తల్లి మనసంటే అది. బిడ్డకి ఏ కష్టం వచ్చినా కలవరపడిపోతుంది, కంగారు పడిపోతుంది. సంధ్య, బాబుకి మందు చుక్కలు రోజుకు 3 సార్లు వేయి. జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. పైగా ఎండలు కదా, అప్పుడప్పుడు తడిబట్టతో వాష్ చేస్తూ ఉండు. చెమటకాయలతో ఇరిటేషన్ రాకుండా ఉండడానికి బేబీ టాల్కమ్ పౌడర్ని పొట్ట మీద, వీప్ మీద, ఒళ్ళంతా రుద్దు. సరేనా? ఈ మెడిసిన్ వాడితే రేపటికల్లా నా బాబుకి జ్వరం తగ్గిపోతుంది కదా డాక్టర్? రేపటిదాకా ఎందుకు, సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. అది అలా ధైర్యం చెప్పండి డాక్టర్. నిన్నటి నుంచి వీడికి బాలేదని భోజనం కూడా చేయలేదు. ఏం సంధ్య, నువ్వు తిండి మానేసి డేలా పడిపోతే బాబునెవరు చూసుకుంటారు? అది కాదు డాక్టర్. కడుపు తిప్పి అలాగే అనిపిస్తుంది కానీ అవసరాన్ని మించి ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఉంటాను డాక్టర్. అలాగే.
థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మీరు లోపలికి వెళ్ళండి. రేయ్ అటు చూడు. రేయ్ వాడు మోహన్ గదు. అవును శివన్న, వాడే. సిద్ధప్పన్నని లాకప్లో పెట్టించి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చేత చితకదన్నిచ్చి మన్నయ్య ఇజ్జత్తుని మోర్లో కలిపేసిన ఆ కమేనగాడు వాడే కదూ. అవునన్నా, అది జరిగినప్పటి నుంచి మార్కెట్లో మన వాల్యూ మొత్తం పడిపోయింది. మనల్ని చూసి ఎవడూ భయపడట్లేదన్నా. పక్కనే ఉంది వాడు పెళ్ళం కదూ. అవునన్నా, ఈ మధ్య దాని కొడుకు కూడా పుట్టాడు. అదంటే ఆ మోహన్ గాడికి ప్రాణం. దానికోసం వాడు ఏమైనా చేస్తాడు. ఆనంద్ సార్తో వీడు గొడవ పడింది దాని గురించే. దాని పేరేంట్రా? సంధ్యన్న. సంధ్య. దానికి ఒక కొడుకు. వాళ్ళంటే మోహన్కి పంచ ప్రాణాలు. నువ్వు మరీరా బాబు. అక్క నువ్వు కూడా కూర్చో. నువ్వే కూర్చో, నేను వడ్డిస్తాను. అలా ఎందుకు? నలుగురం కలిసి కూర్చొని తిందాం. ఎస్, ఆడవాళ్ళు సర్వెంట్స్లా వడ్డించడం, మగాళ్ళు లార్డ్స్లా కూర్చొని తినడం వెరీ వెరీ బ్యాడ్. ఇదే అమెరికాలో అయితే. అమెరికా సంగతి నాకు తెలియదు కానీ అతిథులకి ముందుగా వడ్డించి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు తినడం ఇండియన్ సెంటిమెంట్. దీన్ని బానిసత్వం అనరు, బాధ్యత అంటారు. అక్క నువ్వు కూర్చో. విన్నావా మధు? రాదని గెలవడం జరగని పని. హరి కూర్చో. కిషోర్, రాధకి సెంటిమెంట్స్ కొంచెం ఎక్కువ అనుకుంటాను. కల్చర్ విషయంలో, సెంటిమెంట్ విషయంలో రాధకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు. చాలు. రియలీ సర్ప్రైజింగ్. ఓ పెద్ద కంపెనీకి ఎండీగా పనిచేస్తూ కూడా. ఎండీగానే కాదు, ఎంపీగా ఉన్నా ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఆడది ఆడదే. ఒక భర్తకి భార్యే, తన బిడ్డకి తల్లే. విన్నావుగా, అది మ్యాటర్. ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఐ డోంట్ మైండ్. పప్పు కావాలరా?
రాధా 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 ఏమైంది? ఏమైంది? స్లిప్ అయింది. ఏంటి రాధా ఇది? చూసుకోవద్దు. అయ్యో కాలు బెడికిందేమో చూడండి. రాధా ఎందుకింత హడావుడి? హారిక జరుగు. ఇంత పెద్ద ఆర్థోపెడిక్ సర్జన్ కళ్ళ ముందే ఉంటే కంగారు పడతారే. ఏ రాధా, ఏ కాలు? ఐఎమ్ ఓకే, ఏం కాలేదు. ఏం కాకపోవడం ఏంటి రాధా? కాలు కదపలేకుండా ఉన్నావు కదా. కిషోర్ డోంట్ వరీ, నేను చూస్తాగా. ఏది రాధా, చూపించు. అలా మొహమాట పడితే ఎలా రాధా? చూడండి. రాధా ఇలాంటి విషయాలు అశ్రద్ధ చేయొచ్చా? కాలు చూపించు రాధా. ఏది? ఇక్కడుందా నొప్పి? పోనీ ఇక్కడుందా నొప్పి? ఇక్కడ? ఇక్కడ? ఓ మై గాడ్, ఫ్రాక్చర్ గానే అయిందేమోరా. ఫ్రాక్చర్ లేదు, గీచర్ లేదు, ఏమి కాలేదంటే వినరేంటి? రాధా ఏమన్నా అయ్యిందో లేదో చెప్పాల్సింది వీళ్ళు, నువ్వు కాదు. ఉండు, ఎందుకైనా మంచిది పెయిన్ కిల్లర్ తీసుకొస్తాను. రాధా లే మెల్లగా. మెల్లగా మెల్లగా. రాధా ఇప్పుడే వస్తా. హలో అబ్బా, బంతిపూల చెండుని పట్టుకున్నట్టు మెత్తటి టచ్, సూపర్గా ఉంది. చూసావా, కిషోర్ ముందే నిన్ను ఇవాళ టచ్ చేశాను. ఇప్పటికైనా అర్థమైందా నా సంగతి? నువ్వు చీ అన్నా చా అన్నా నేను నీ కాలుని టచ్ చేశానన్నది నిజం కాదా? స్టెప్ బై స్టెప్ ఇలాగే నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఓకే, ఛాలెంజ్లో ఫస్ట్ స్టెప్ టచింగ్, ఇక గెలుపు నాదే. వాట్ డు యు సే బేబీ? సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రాధా బాగా నొప్పిగా ఉందా? ఏం లేదు. రేయ్, రాధ అలాగే అంటుంది కానీ తీసుకెళ్ళి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే రాధా. ఓకే అంటే సరిపోదు, అవసరమైతే ఎక్స్రే తీద్దాం, కావాలంటే స్కానింగ్ కూడా చేద్దాం. అంత అవసరం లేదు కానీ మీరు పదండి. ఏడుస్తున్నావు? ఎందుకురా నన్ను ఏడుస్తున్నావు? ఏంటమ్మా మీరా?
జ్వరం ఇంకా తగ్గలేదే. తగ్గిపోతుందిలే నాన్న, ఏడోకే. పొద్దుటి నుంచి బుజ్జి ఖాళీగా ఉంది నాన్న. కసిన పాలు తాగుతావా? దా. కొన్ని తాగరా నాన్న. ఆ, కొంచెం తాగరా, నా కన్న కదా. ఓ వద్దంటే ఎలారా నాన్న, ఆకలిస్తుందిరా. బయటేమో ఎండలు వడగాల్పులు, నీకేమో జ్వరం తగ్గకుండా ఉంది. ఖాళీ కడుపుతో మూసిన కన్ను తెరవకుండా ఎవరది? ఎవరమ్మా? ఎండన పడి నడుస్తూ కళ్ళు తిరిగినట్టయితే కాసేపు ఇక్కడ కూర్చుని పోదామని. అయ్యో పర్వాలేదమ్మా, అలా ఎండలో కూర్చున్నావెందుకు? కాస్త నీడ కూర్చుందురా. అట్టాగేనమ్మా, నా తల్లి నా తల్లి. కూర్చో. ఇంతెండలో ఈ వయసులో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎండ అనుకుంటే రోజులు ఎలా గడుస్తాయమ్మా? అంటే నీకెవరూ లేరా? లేకేం తల్లి, చెట్టంత కొడుకులు ఇద్దరున్నారు. ఒకడికేమో పెళ్ళా మాటంటే భయం. దాని నోటికి జడిసి అమ్మా నిన్ను నా ఇంట్లో పెట్టుకోలేనే అన్నాడు. రెండో వాడేమో దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమ్మా నాకింకా పెళ్ళే కాలేదు, నేను నిన్నెలా చూసేది అన్నాడు. ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తానే ఉన్నారు. ఈ కన్న తల్లికి పట్టెడి మెతుకులు పెట్టడానికి చెయ్యి రాదు. అందుకే ఈ వయసులో కూడా నా రెక్కల కష్టం మీదే బతుకుతున్నానమ్మా. ఏదో రోజులు ఇలా వెళ్ళదీస్తున్నాను. నా సంగతికి ఏంలే కాని బాబా అమ్మా. నిన్నటి నుంచి జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది. అలాగైతే ముందు లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. మా ఇద్దరి ఎండలో మలమల మాడ్చి చంపుతున్నాయి. ఒక్క నిమిషం ఉండమ్మా, మంచినీళ్ళు తెస్తాను. నా తల్లి నా తల్లి, ఆ భగవంతుడు నీకంతా మంచి చేస్తాడు. అవా అవా
మధు ప్లీజ్ ఆపనిచ్చే. అయితే మన ఛాలెంజ్లో ఓడిపోయిన నొప్పుకో. నో హలో ఎవరు